హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ గురించి చాలామందికి కూడా చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఈ కార్డ్ అంటే ఏంటి? ఈ కార్డ్స్‌ని ఎవరికి ఇస్తారు? అదేవిధంగా ఈ యొక్క మొదటి పంపిణీ జూన్ 12 నుంచి ప్రారంభం అయితే అవ్వబోతుంది కాబట్టి కార్డులలో మా వివరాలు కరెక్ట్‌గా వస్తాయా? ఒకవేళ ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ వల్ల అసలు బెనిఫిట్ ఏంటి అనేది చాలామందికి కూడా డౌట్ అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చెప్తానండి. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఎలా వస్తాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. సో, అదేవిధంగా ఈ కార్డ్‌లో మీరు ఏమైనా తప్పులు వస్తాయి అని భావించినట్లయితే వాటిని మార్చుకునే దానికి అవకాశం అయితే ఉంది. వెంటనే మార్చుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్దాము. మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే టాపిక్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. మధ్యలో నుంచి చూస్తే అర్థం కాదనమాట. ఓకేనా? సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు స్పీడ్‌గా కూడా చూడవచ్చు. వీడియోని ఈ ప్లేబ్యాక్ స్పీడ్ అనేది ఉంటుందనమాట. దాన్ని 1.5x స్పీడ్‌లో అయితే చూడండి. త్వరగా వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఒక కుటుంబానికి సంబంధించి ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన కార్డు. ఈ కార్డు కూడా స్మార్ట్ కార్డ్ రూపంలో అందులో మనకు మన యొక్క కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా రావడం జరుగుతుంది. అయితే ఈ కార్డ్‌ని ఎలా ఇస్తారు? అంటే ఈ కార్డ్‌ని మనకు ఇప్పుడు ప్రెజెంటు గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఒకటి చేస్తున్నారనమాట. ఏకీకృత కుటుంబ సర్వే అంటారు. ఈ ఏకీకృత కుటుంబ సర్వేలో ముఖ్యంగా మన కుటుంబానికి సంబంధించిన ప్రతి వివరాలు కూడా దాదాపు 32 రకాల ప్రశ్నలనేటివి అడిగి మీ సర్వే అనేది చేస్తారనమాట. ఈ 32 రకాల ప్రశ్నల్లో కూడా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో భాగంగా కుటుంబానికి సంబంధించిన వివరాలు, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల వివరాలు, సభ్యులకు సంబంధించి ఉన్నటువంటి విద్యా వివరాలు, ఉద్యోగ వివరాలు, కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివరాలు, కుటుంబ పరిస్థితులకు సంబంధించిన వివరాలు, ఇలా దాదాపు 32 ప్రశ్నలతో అయితే ఈ సర్వే అనేది చేశారనమాట. ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నారు ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి. అయితే ఈ సర్వేలో వచ్చినటువంటి డేటా ఏదైతే ఉంటుందో దాని ఆధారంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఇస్తారు. ఓకేనా? ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలోకి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏదైతే ఉందో ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలోకి అయితే రావడం జరిగింది. వచ్చినటువంటి డేటానంతా కూడా సచివాలయం అధికారులు అప్డేట్ చేసుకుంటూ వివరాలు అనేటివి నమోదు చేసుకుంటూ ఉన్నారు. మీకు తెలిసి తెలియక కూడా ఈ సర్వే అనేది పూర్తి చేస్తున్నారనమాట అధికారులు. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక్కరుంటే సరిపోతుంది. ఫేషియల్ అథెంటికేషన్ లేకపోతే బయోమెట్రిక్ అథెంటికేషన్, ఓటీపీ ద్వారా కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌కి సంబంధించినటువంటి ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేనైతే పూర్తి చేసేశారు. ఓకేనా? అయితే కార్డులు అనేటివి మనకు ఈ జూన్ నెల నుంచి అయితే మొదటి విడత కింద 5 లక్షల మందికి అయితే ఇస్తారంట. రెండో విడతలో వచ్చేసి 10 లక్షల మందికి అయితే ఇస్తారని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది. అందువల్ల నేను మీకు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ గురించి అయితే చెప్తున్నాను. కార్డు ఎలా వస్తుంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే కార్డులో మీకు ఏమైనా తప్పులు వచ్చాయి, ఈ సర్వేలో మా వివరాలు తప్పులు ఏమైనా నమోదు చేశారా అని మీకేమైనా డౌట్ కనుక ఉండినట్లయితే మీరు ఒకే ఒక పని చేయండి. మీరు సచివాలయంకి అయితే వెళ్ళండి. వెళ్ళి సెక్రటరీ ఉంటారు, లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉంటారు, లేదా డిజిటల్ అసిస్టెంట్ గారు ఉంటారు. వీరి ఆధ్వర్యంలో మీరు ఇలా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది మాది చేశారు కదా, మా వివరాలు ఒకసారి మేము చెక్ చేసుకోవాలనుకుంటున్నామని రిక్వెస్ట్ చేయండి. సో, రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చెప్తారనమాట. ఇలా మీ కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడ చెప్తారు. అందులో మీ వివరాలు ఏమైనా తప్పుగా నమోదు అయ్యాయి అని మీరు భావించినట్లయితే అక్కడే మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. మార్చుకున్న తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ లేదా ఫేషియల్ అథెంటికేషన్ లేదా ఓటీపీ ద్వారా మీ యొక్క సర్వే అనేది పూర్తి చేసుకునే అవకాశము ఇప్పటికీ కూడా ఉంది. క్లోజ్ అయితే చేయలేదు. ఓకేనా? సో, కాబట్టి ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్‌కి సంబంధించి ఈ సర్వేకి సంబంధించి అయితే లింక్ ఉంది. ఓకేనా? ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా ప్రభుత్వము ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కార్డ్స్ వల్ల అసలు బెనిఫిట్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ కార్డ్ వల్ల ప్రయోజనం ఏంటంటే అన్ని శాఖలకు ఈ యొక్క కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అన్ని శాఖలకు ఉపయోగించుకునే విధంగా ఈ కార్డులు అనేటివి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మనం రేషన్ కార్డ్ అనేది అప్లికేషన్‌లో మెయిన్ డాక్యుమెంట్‌గా అయితే తీసుకుంటాం. ఏ ప్రభుత్వ పథకానికైనా గానీ ఈ యొక్క రేషన్ కార్డ్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటాం కదా!
దానికి మరొక రూపంగానే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుందనమాట. ఈ కార్డ్‌లో ఉన్నటువంటి ఒకే ఒక్క నంబర్ ఎంటర్ చేస్తే మన యొక్క కుటుంబ సభ్యుల వివరాలు ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే అప్లికేషన్ చేయడం సులభమైపోతుంది. ఆటో ఫిల్ అవుతాయి. ప్రతిదీ కూడా టైపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా డేటా అనేది అప్డేట్ అవుతుంది. అదేవిధంగా కొంచెం స్పీడ్‌గా ఉంటుంది వర్క్ గూడా. ప్రభుత్వ పథకాలకి అప్లై చేయడము, ఈ వివరాలన్నీ కూడా నమోదు చేయడం అనేది స్పీడ్‌గా ఉంటుంది. యాక్యురేట్‌గా ఉంటుంది. ఎందుకంటే సర్వేలో ఒకటికి 2 సార్లు చెక్ చేస్తున్నారు. వివరాలన్నీ కూడా కరెక్ట్‌గా ఫ్లెచ్ అవుతున్నాయా లేదా అనేది. ఓకేనా? సో, ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ వల్ల పేపర్‌లెస్ వర్క్ అనేది జరుగుతుందని మీకు చెప్తున్నాను. అంటే అప్లికేషన్ ఫిల్ చేసి మనం దానికి తగిన డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వకుండా నేరుగా మన యొక్క కార్డ్ చూపించినట్లయితే ఆ కార్డ్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఆధారంగా లేకపోతే ఆ కార్డు నెంబర్ ఆధారంగా మీ యొక్క అప్లికేషన్ సులభంగా స్పీడ్‌గా జరిగే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్‌గా ప్రధానంగా ఈ యొక్క ఉపయోగం కోసమే ఈ కార్డ్‌నైతే తీసుకురాబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ వల్ల అన్ని శాఖలకు ఓకేనా? ప్రభుత్వ పథకాలకు సంబంధించే కాకుండా వివిధ రకాల శాఖలకు రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి గావచ్చు, మన యొక్క ఈ యొక్క స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు డిపార్ట్మెంట్‌కి సంబంధించి గానివ్వండి, లేదా ఇంకా ఏ డిపార్ట్మెంట్‌లకైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గానివ్వండి, వీటన్నిటికీ కూడా ఈ కార్డ్ అనేది కీలకంగా ఉపయోగపడబోతుందనమాట. ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఈ కార్డు ద్వారా కూడా మీకు సేవలనేటివి అందిస్తామని జెప్పి ప్రభుత్వం అయితే చెప్తోందండి. ఓకేనా? అయితే కొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, మేము రేషన్ కార్డ్ అనేది సెపరేట్‌గా ఉన్నాము. మా అత్తామామలది ఒక రేషన్ కార్డ్ ఉంది. మాకు ఒక రేషన్ కార్డ్ ఉంది. లేదా మా అమ్మ నాన్నలకి ఒక రేషన్ కార్డ్ ఉంది. మాకు ఒక రేషన్ కార్డ్ ఉంది. మాకందరికీ కలిపి సెపరేట్ ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ ఇస్తారా? లేకపోతే ఒకే కార్డ్ ఇస్తారా? అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌కి సంబంధించి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది జరుగుతుంది. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నా కానీ ఒకటే కార్డ్ అనేది ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్‌కి హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఇప్పుడు అత్త, మామలు అందులోనే ఉన్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోనే మ్యాప్ అయ్యి ఉన్నారు. ఇక్కడ కోడలు, కొడుకు ఒకే కార్డ్‌లో ఉన్నారు. అంటే రేషన్ కార్డ్‌లో సెపరేట్‌గా ఉన్నారు. ఇక్కడ 2 రేషన్ కార్డులు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మ్యాప్ అయ్యి ఉన్నప్పటికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ కింద వీళ్ళందరికీ కూడా ఒకే కార్డ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, కాబట్టి ఒకటే కార్డు కుటుంబాన్ని అంతా గూడా కలిపే విధంగా ఏకీకృత కుటుంబ సర్వే ఆధారంగా ఈ కార్డులనేటివి రాబోతున్నాయని మీకిక్కడ క్లియర్‌గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో, మనకు జూన్ నెల నుంచి అయితే కార్డులను పంపిణీ చేస్తారు గాబట్టి, ఈ కార్డు డెమో అనేది మనకు ఈ నెలలో రిలీజ్ అవుతుందనమాట. ఎలా ఉంటుంది? మనం ఇప్పుడు రేషన్ కార్డ్ అనేది చూసాం గదా! స్మార్ట్ రేషన్ కార్డ్ ఎలా ఉంటుందనేది. అదేవిధంగా ఈ యొక్క స్మార్ట్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను మీకు ముందు రోజుల్లో చూపించవచ్చు. ఎందుకంటే డెమో అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నేను తెలియజేస్తాను. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ వల్ల ప్రయోజనాలేంటి? అసలు కార్డు ఎలా వస్తుంది? దేని ఆధారంగా వస్తుంది? కార్డులు సెపరేట్‌గా ఇస్తారా? ఇలా మీకుండే కొన్ని రకాల డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేశానని అనుకుంటున్నాను. నా యొక్క ఎక్స్‌ప్లనేషన్, నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జెన్యూన్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అందించబడుతుంది. ఓకేనా? తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.